హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇవాళ బిర్లా మందిర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. టైం అయితే ఎగ్జాక్ట్లీ 3:34 అవుతుంది. ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట బిర్లా మందిర్కి అయితే వెళ్దామని. సో మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. లేదనుకుంటే కనుక మనకి మియాపూర్ నుంచి కూడా మెట్రో అవైలబిలిటీ ఉంటుంది, మియాపూర్ టు లక్డీ కపుల్. నాకైతే ఎగ్జాక్ట్లీ ఒక 1 అవర్ పట్టిందండి బిర్లా మందిర్కి రీచ్ అవ్వడానికి. మెట్రో ద్వారా అయితే మనకి నియర్లీ ఒక 40 మినిట్స్ పడుతుంది. సో బైక్ వేసుకురావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి పైకి కొండపైకి వెళ్ళిపోవచ్చు. అదే మెట్రో కనుక వచ్చి ఉంటే మనం లక్డీ కపుల్లో దిగి అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయండి, అక్కడ నుంచి పైకి కొండపైకి అనేది ఎక్కాలన్నమాట. నియర్లీ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అదిగో మనం ఆల్మోస్ట్ నియర్ టు బిర్లా మందిర్ అనమాట. ఇంకా స్టార్టింగ్ అయితే మనకి వెంకటేశ్వర స్వామి స్టాట్యూ కనిపిస్తుంది. చాలా గ్రీనరీగా ఉంటుందండి. టెంపుల్ అనేది హిల్లో కొండపైన ఉంటుంది కదా, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. అక్కడి నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మొబైల్స్ అవి నాట్ అలౌడ్ అనమాట. మొబైల్స్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి మనమైతే కొండపైకి వెళ్ళాలి. కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది పైన. ఇదైతే అవుట్ సైడ్ వ్యూ అండి, మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి నేనైతే బయట నుంచే వీడియో తీసాను. అక్కడ కొండపైన చాలామంది మంచిగా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఒక మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంటుందన్నమాట వెళ్ళొచ్చాక. అదేంటో కానీ వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఎక్కడున్నా పరిగెట్టుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది. మీకు అంతేనా? మీకు ఫేవరెట్ కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మాకైతే వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కడున్నా కానీ ఆ టెంపుల్కి మాత్రం తప్పనిసరిగా వెళ్ళిపో. ఈ గుడి ముఖ్యంగా ప్రసిద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే పాలరాయితో చేసిన గుడి అండి. ఇది చాలా బాగుంది. అప్పట్లోనే పాలరాయితో ఇలా వెంకటేశ్వర స్వామి మందిరం చేశారంటే చాలా గ్రేట్ కదా. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ దాకా వచ్చాక హుసేన్ సాగర్ వెళ్ళకపోతే ఏమైనా మనసు ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. అబ్బబ్బే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు నియర్లీ ఒక 1 కిలోమీటర్ అండి హుసేన్ సాగర్. ఇంకా కొండపై నుంచి అయితే అసెంబ్లీ వ్యూ అంతా మనకు కవర్ చేయొచ్చు. మేమైతే కాసేపు హుసేన్ సాగర్ దగ్గర మంచిగా టైం స్పెండ్ చేసుకున్నాము. వ్యూ అయితే చూసారా, చాలా మబ్బు పట్టేసిందండి. మేము వెళ్ళే టైంకి ఫుల్ వర్షం వచ్చింది. ఆ వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము. ఈ డే అయితే చాలా బాగా గడిచింది. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ స్మైలింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోదావరి పిల్ల.